Hi, this is Soumya Gayatri. Today our topic is heat. హీట్ అంటే నార్మల్గా మనకేం తెలుసు, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు, హీట్ అనేది ఎప్పుడూ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక క్యాండిల్ ఫ్లేమ్ దగ్గర నా ఏలు పెట్టి ఇలా అంటున్నప్పుడు అక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. అక్కడ హాటర్ బాడీ ఏది, నా హ్యాండా, ఆ ఫ్లేమా? ఆ ఫ్లేమ్ అనేది హాటర్ బాడీ. ఇప్పుడు హీట్ అనేది అక్కడి నుంచి నా హ్యాండ్కి ట్రావెల్ అవుతుంది. అప్పుడు మనం ఫీల్ అవుతాం, ఏంటిది, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది, అది నా హ్యాండ్కి వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని హీట్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, హీట్ ఈజ్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ, గెయిన్ ఎనర్జీ. అంటే కొంచెం ఎనర్జీతో ఆ హీట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి. హీట్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్. హీట్ అనేది ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి ట్రావెల్ అవుతుంది, లేకపోతే ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. హీట్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి క్యాలోరీస్. అయితే ఇక్కడ 1 క్యాలోరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇది హీట్ గురించి. తర్వాత టెంపరేచర్ అంటే నార్మల్గా మనకేం తెలుసు, మనకి ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ చూస్తారు, ఎంత ఉంది. టెంపరేచర్ లేకపోతే ల్యాబ్స్లో చూస్తారు, ఒక బీకర్లో వాటర్ పోసి దాన్ని హీట్ చేసి దాని టెంపరేచర్ ఎంత ఉంది అంటే. ఇక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడూ హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక బీకర్లో వాటర్ తీసుకొని హీట్ చేయండి, దానికి హీట్ చేసినప్పుడు దీని టెంపరేచర్ అనేది ఎలా తెలుస్తుంది మనకి, వాటి మెర్క్యూరీ లెవెల్స్ అనేవి రైజ్ అవ్వడము తగ్గడము అవుతుంది. ఏదైనా ఒక థర్మోమీటర్ పెట్టి దాని మెర్క్యూరీ లెవెల్ చెక్ చేయండి. మెర్క్యూరీ లెవెల్ చేసినప్పుడు అది ఇంక్రీజ్ అవ్వడమో డిక్రీజ్ అవ్వడమో జరుగుతుంది. దాన్ని అక్కడ టెంపరేచర్ అని మెజర్ చేస్తాం. ఆ టెంపరేచర్ అనేది ఎప్పుడూ హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను హీట్ అనేది కొంచెం తక్కువ పెట్టినప్పుడు ఆ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయితేనే అక్కడ టెంపరేచర్ అనేది తెలుస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు, టెంపరేచర్ అనేది ఎప్పుడు హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్కి డెఫినేషన్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. టెంపరేచర్ ఈజ్ depend upon either hotness or coldness. టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కెల్విన్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి సెల్సియస్. టెంపరేచర్కి డెఫినేషన్ ఏంటిది, ఎదర్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే టెంపరేచర్ అనేది హాట్గా ఉండొచ్చు, కోల్డ్గా ఉండొచ్చు.
టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్స్ కెల్విన్స్, సిజిఎస్ యూనిట్స్ సెల్సియస్. ఇప్పుడు నార్మల్గా హీట్ ఎనర్జీ అనేది ఎలా ఫీల్ అవుతాం మనం? ఇప్పుడు నార్మల్గా నేను ఏదైనా ఫ్రిడ్జ్లో ఒక మెటల్ పీసు ఒక వుడెన్ పీసు పెట్టా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు సేమ్ టైంలో పెట్టా, సేమ్ టైంలో రిమూవ్ చేశా. కానీ వాటిలో ఏది ఎక్కువ కోల్డ్గా ఉంటుంది అంటే మెటల్ పీస్ అనేది ఎక్కువగా కోల్డ్గా ఉంటుంది. మెటల్ పీస్ అనేది ఎక్కువ కోల్డ్గా ఉంటుంది. దేన్ని కంపేర్ చేస్తే? వుడెన్ పీస్తో కంపేర్ చేస్తే. వుడెన్ పీస్తో కంపేర్ చేసినప్పుడు మెటల్ పీస్ అనేది ఎక్కువ కోల్డ్గా ఉంటుంది. అది కోల్డ్గా ఉందని మనం ఎలా చెప్తున్నాం? మనం టచ్ చేసాం అంటే హీట్ ఎనర్జీ అనేది మన హ్యాండ్కి లాస్ అయ్యింది. మన హ్యాండ్కి లాస్ అయ్యి అక్కడ కోల్డ్నెస్ అనేది మన హ్యాండ్కి రిసీవ్ అయింది. థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ అంటే టెంపరేచర్, ఈక్విలిబ్రియం అంటే ఈక్వల్గా ఉండడం. ఇక్కడ టెంపరేచర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బీకర్లో హాట్ వాటర్ తీసుకున్నాం, ఇంకో బీకర్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం, సేమ్ క్వాంటిటీయే తీసుకున్నాం. దీనికి హీట్ ఎనర్జీ ఈక్వల్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇది హాటర్ బాడీ, ఇది కోల్డర్ బాడీ. ఇక్కడ ఏముంది? థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ టెంపరేచర్స్ అంటే ఏదైనా ఒక థర్మోమీటర్ పెట్టి మెర్క్యూరీ లెవెల్స్ చెక్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ అనేది ఈక్వల్గా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒకటి హాటర్ బాడీ, ఇంకొకటి కోల్డర్ బాడీ. సేమ్ ఇది థర్మల్ కాంటాక్ట్లో పెట్టండి అంటే దగ్గరగా తెచ్చి పెట్టినప్పుడు ఇక్కడ 100 మాలిక్యూల్స్, ఇక్కడ 50 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఉంటే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. హీట్ అంటే ఏంటిది? ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ హాటర్ బాడీ ఏది, ఇక్కడ కోల్డర్ బాడీ ఏది అంటే హాట్ వాటర్ అనేది హాటర్ బాడీ, కోల్డ్ వాటర్ అనేది కోల్డర్ బాడీ. ఇప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం జరగాలి. థర్మల్ ఈక్విలిబ్రియం జరగాలంటే ఈ రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉండాలి. నేను ఈ రెండు తెచ్చి బిసైడ్గా పెట్టినప్పుడు దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి దీనికి కొన్ని ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక 10 మాలిక్యూల్స్ లెస్ అయ్యాయి అనుకోండి, అదే 10 మాలిక్యూల్స్ ఇక్కడ గెయిన్ అవుతాయి. అంటే ఇప్పుడు 90-60. ఇక్కడ టెంపరేచర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా? 90-60. టెంపరేచర్స్ అనేవి ఈక్వల్గా లేవు అంటే హీట్ ఎనర్జీ అనేది ఇంకా ట్రావెల్ అవ్వాలి. 80-70 ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు లేవు. తర్వాత 75-75. ఇక్కడ 75 వచ్చింది, ఇక్కడ 75 వచ్చింది. అంటే ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ అనేది థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు వాటి హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అయ్యి ఆ రెండు టెంపరేచర్స్ అనేవి సేమ్గా చూపిస్తాయి. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఈ 2 బీకర్సే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా 2 పీసెస్ తీసుకున్నా, వుడెన్ పీసెస్ తీసుకొని ఒకటేమో హాట్గా ఉంది, ఇంకొకటేమో కోల్డ్గా ఉంది. ఇక్కడ ఏం జరగాలి? హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతూ ఉండాలి. ఎందుకు అవ్వాలి అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అనేది అక్కడ జరగాలి. కాబట్టి నేను వాటి రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు అక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇవి 2 మెటల్ పీసెస్ అనుకోండి. అయితే ఈ పీస్ అనేది హాట్, ఈ పీస్ అనేది కోల్డ్. అయితే ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం జరగాలంటే ఈ రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉంచా. ఇప్పుడు ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతూ ఉండాలి. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 25 ఉంది హీట్ అనేది. అయితే ఇక్కడ 40
అంటే ఈ రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. 50ది 40కి వచ్చింది. ఇక్కడ 10 మాలిక్యూల్స్ లాస్ అయితే ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ గెయిన్ అవ్వాలి? 10 మాలిక్యూల్సే గెయిన్ అవ్వాలి, 35. తర్వాత ఇక్కడ 5 మాలిక్యూల్స్ రిలీజ్ అయింది, ఇక్కడ 5 మాలిక్యూల్స్ గెయిన్ అయింది. ఇలాగా ఏదైనా ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, ఏ వస్తువులు తీసుకున్నా అక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అయ్యి ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేది సేమ్ టెంపరేచర్కి రావాలి. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఈ థర్మల్ ఈక్విలిబ్రియం జరగాలంటే మనం ఆ 2 ఆబ్జెక్ట్స్ని థర్మల్ కాంటాక్ట్లో పెట్టాలి. అప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం జరిగి ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ టెంపరేచర్లోకి వస్తాయి. కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక బాడీ అనేది రొటేషన్ అవ్వడం, మూమెంట్స్ ఇవ్వడం. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ అర్థం కావాలి. ఒక కప్లో హాట్ వాటర్ తీసుకోండి, ఇంకో కప్లో కోల్డ్ వాటర్. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, వీటి టెంపరేచర్స్ రెండు సేమా? కాదు. ఎందుకు? ఒకటి హాట్ వాటర్, ఇంకొకటి కోల్డ్ వాటర్, కాబట్టి టెంపరేచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసా, సేమ్ ఇక్కడ కూడా ఫుడ్ కలర్ వేసా. అయితే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఎక్కువ దేంట్లో డిజాల్వ్ అవుతుంది అంటే హాట్ వాటర్లో ఫుడ్ కలర్ అనేది ఎక్కువ డిజాల్వ్ అవుతుంది. ఎందుకు? అక్కడ రొటేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్పుకున్నాం? మోషన్ అనేది ఉండాలి, అక్కడ ఆబ్జెక్ట్స్ మధ్య మోషన్ అనేది ఉండాలి. ఇక్కడ వాటర్కి ఇక్కడ మోషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే అది హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ వాటర్లో చూసుకుంటే ఇక్కడ మోషన్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఆ వేసిన ఫుడ్ కలర్ అనేది డౌన్ సైడ్ వచ్చేసి సెటిల్ అవుతుంది. అదే ఇక్కడ హాట్ వాటర్లో ఫుడ్ కలర్ వేస్తే అది రొటేషన్ బాగా జరిగి కైనెటిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటిది? టెంపరేచర్ అనేది ఎలా ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది అలా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్. టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీ అనేది ఈక్వల్ ఉంటుంది. స్పెసిఫిక్ హీట్. ఏదైనా ఒక పెద్ద గ్లాస్ టంబ్లర్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ని హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు అది 50 సెల్సియస్ దగ్గర ఎక్కడో ఉంటుంది. దాని టెంపరేచర్ అనేది 50 సెల్సియస్ అనుకోండి. సేమ్ టైంలో 2 టెస్ట్ ట్యూబ్స్ పెట్టండి. ఒక దాంట్లో ఆయిల్, ఇంకో దాంట్లో వాటర్. ఇక్కడ సేమ్ టైంలో ఈ వాటర్ని, ఈ టెస్ట్ ట్యూబ్స్ని దీంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఏది ఎక్కువ హీట్ అవుతుంది అంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్కి స్పెసిఫిక్ హీట్ అనేది చాలా తక్కువ. వాటర్కి చాలా స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ బాయిల్ అవ్వదు. కానీ ఈ రెండింటిని వేరే టైంలో పెట్టానంటే కాదు, సేమ్ టైంలో పెట్టా. కానీ ఫస్ట్ ఏది హీట్ అయింది? ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయింది.
ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఎందుకు అయిందంటే ఈ ఆయిల్కి స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ, కాబట్టి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాటర్ని చూసుకుంటే వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, కాబట్టి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ అనేది ఆపోజిట్గా ఉంటాయి. స్పెసిఫిక్ హీట్ అనేది ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. నార్మల్గా వాటర్కి స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ. స్పెసిఫిక్ హీట్ అనేది హైగా ఉంటుంది, కాబట్టి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆయిల్కి చూసుకుంటే స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ, కాబట్టి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ అనేది 2 అనేది ఆపోజిట్గా ఉంటాయి. స్పెసిఫిక్ హీట్ అనేది ఇంక్రీజ్ అయితే ఆబ్జెక్ట్కి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, లేకపోతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పెసిఫిక్ హీట్ అనేది డిక్రీజ్ అవుతుంది.